సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 564వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనం ధార్మికము ఆధ్యాత్మికం ఈ రెండింటి మధ్య మరొక భేదాన్ని మనం తెలుసుకుందామండి. చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మామూలుగా ధార్మిక కోణం అంటే స్థూలము, భౌతికము, భక్తి కోణం, డివోషనల్ పాత్ అంటారు. దీంట్లో మనం మామూలుగా ఇప్పుడు మనం కర్మలు ఏవైతే జరుగుతున్నాయో వికర్మలు అంటున్నాం, మంచి కర్మలు సుకర్మ అంటున్నాం. అర్థమైందండి. సో ఈ వికర్మలు ఏవైతే జరుగుతున్నాయో దైహిక భ్రాంతిలో విషయ వికారాల వలయములో చిక్కుకొని మనిషి ఈ రోజున తప్పుడు పనులు చేస్తున్నాడు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం మనం చూస్తున్నాం. ప్రపంచం అంతా రోజు రోజుకి కూడా దిగిపోతుంది అని అంటున్నాం. విలువలు కోల్పోతున్నాయి, చరిత్ర పోగొట్టుకుంటున్నారు, ఎవరికి వారు యమునా తీరేలాగా నడుస్తున్నారు అనేటువంటి భావన ఉంది. ఇప్పుడు ధార్మిక జగత్తులో దీనిని మనము ఏమంటారు, దాన్ని వికర్మల నుంచి మనం దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి, ఎలా వికర్మల్ని మనం దాన్ని తగ్గించుకొని దాని యొక్క ప్రభావము మన మీద పడకుండా ఎలాగ మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలి అనే ఆలోచన మనకి కలగదండి. వికర్మలు ఎలా తొలగించుకోవాలి, మంచి కర్మలు ఎలా చేయాలి ఎవరు చెప్తారు మనకి? మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, తప్పుడు పనులే జరుగుతూ ఉన్నాయి. అత్యధిక శాతం మనుషులు తప్పుడు పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచం దిగజారిపోతుంది అంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు కూడా. సో ఈ విషయ వికారాలతో కూడుకున్నటువంటి దీని పర్యవసానంగా చేసేటువంటి వికర్మలు ఏవైతే ఉన్నాయో ఇది ఎలాగ తొలుగుతాయి? ఈ ప్రశ్నకి సమాధానం మనకి ధార్మిక జగత్తులో లేవండి. అర్థమైందండి. ఆధ్యాత్మికతలోనే, ఈ ఆధ్యాత్మిక కోణంలో కేవలము ఒకే ఒక్క దివ్య కర్తవ్యాన్ని పరమాత్మ నిర్వహిస్తున్నారండి. ముఖ్యమైనటువంటి కర్తవ్యాన్ని. ఏమిటా కర్తవ్యము? పతిత పావన అంటారు భగవంతుడిని. అంటే పతిత సంస్కారాలని పావన సంస్కారాలుగా మారుస్తాడు భగవంతుడు. అర్థమైందండి. సో ఈ ప్రాసెస్ ఏంటి? మళ్ళీ దానికి ఒక ఖచ్చితమైనటువంటి ఒక సైన్స్ ఉంది, దానికి ఒక ఫార్ములా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి అప్లై అయ్యేటువంటి వర్తించేటువంటి ఫార్ములా ఇది. 850 కోట్ల మంది మనుషులకి ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే పరమాత్మ. సో పరమాత్మతో మనం బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే ఏమవుతుంది? ఆత్మలో దివ్య గుణాలు, దివ్య శక్తులు నిండుతాయి. దీని రిజల్ట్ ఏమవుతుంది? మనలో నిక్షిప్తమైనటువంటి తామసిక ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు జన్మ జన్మలుగా మనం చేసేటువంటి తప్పుడు కర్మలు, పాప కర్మలు, లోపభూయిష్ట కర్మలు చేస్తున్నాం కదా, దాని యొక్క అందుకనే పాపాత్మగా మనం మారాం. పాపాత్మగా మారినప్పుడు మన పుణ్యాత్మగా ఎలా అవుతాం? ఎప్పుడైతే మనం ఈ చీకటి అజ్ఞాన అంధకారంలో తిరుగుతున్నామంట, తమసోమా జ్యోతిర్గమయ, ఆ వెలుగు వచ్చినప్పుడే ఈ చీకటి పోతుందండి. అప్పుడు మనకేం తెలుస్తుంది? ఇది తప్పు, ఇది మంచిది, ఇది అధర్మము, ఇది ధర్మము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది తెలుస్తుంది. ఆ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనము ఇది సంపూర్ణంగా మనం సమూలంగా మనం ఏం చేసుకుంటామంటే వికర్మల యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో, ఫలం ఏదైతే ఉందో, తమో ప్రధాన సంస్కారాలని సాత్విక ప్రధాన సంస్కారాలుగా మనం మార్చుకోవడానికి ఈ రాజయోగం ద్వారా ఇది కుదురుతుంది. అర్థమైంది. ముఖ్యంగా ఈ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇదన్నమాట ముఖ్య ఉద్దేశం. వికర్మల వినాశనము కావాలి. వికర్మల వినాశనం ఎక్కడి నుంచి అవుతాయి? మనం పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు చేయడానికి ఏది దోహదం పడుతుంది? ఆత్మజ్ఞానం దోహదపడుతుంది. అది ధార్మిక జగత్తులో మనకి లేదు, కేవలం ఇన్ఫర్మేషనే. కాబట్టి ఆ విధంగా మనం అందుకనే స్థూలంగా వెతుక్కుంటున్నాం. స్థూలంగా పెద్దవాళ్ళని మా మీద చేయి పెట్టండి, ఆశీర్వదించండి అంటారు. అదేవిధంగా గంగా నదిలో పుష్కరాల సమయంలో మనం మునుగుతున్నాం. ఎందుకంటే అది బాహ్యంగా మనం వికర్మల వినాశనం చేసుకునే పద్ధతి అవలంబిస్తున్నాం. కానీ అది ఆత్మశుద్ధి కాదండి. శరీరాన్ని గంగా నదిలో ముంచినంత మాత్రాన ఆత్మశుద్ధి కాదు. ఇక్కడ జ్ఞాన గంగలో మనం ముంచాలి. పరమాత్మ జ్ఞాన సాగరుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము మరియు కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. దీని ద్వారా ఈ సంస్కార పరివర్తన జరుగుతుంది. విషయ వికారాల వలయం నుండి బయటపడతాడు మనిషి.
తన యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటాం. ఇక్కడికి ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మీ గత ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తు 1, 2, 12 చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైన గీతా శ్లోకాన్ని చర్చించుకోబోతున్నామండి. అర్థమైందండి? అద్భుతమైన గీతా శ్లోకం. మనం ఇదివరకు గత ఎపిసోడ్లో గీత చెప్పుకున్నప్పుడు 14వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో మాంతయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అన్నాడు. అర్థమైందండి? సగుణాన్ సమతీత్వయితాన్ అన్నాడు అక్కడ. అంటే ఈ గుణాలకి అతీతంగా మనం అయినట్లయితే మనం ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అవ్యభిచారి భక్తి ఒక పరమాత్మని మాత్రమే మనం గుర్తించగలిగితే ఏమి లభిస్తోంది? దాని రిజల్ట్ ఏమిటి? ఆత్మ తన యొక్క ఒరిజినల్ స్థితికి వెళ్తోందంట. ఆత్మ ఒరిజినల్ స్థితి అంటే ఏంటి? సత్యయుగం స్టార్టింగ్ లో భగవంతుడు, దానికంటే ముందు సంగమ యుగములో అంటే కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయంలో పరమాత్మ సృష్టి మీద అవతరించి ఏం చేస్తున్నాడు? ఆత్మ ఎలాగుండేది అటువంటి స్థితికి నేను తీసుకొని వెళ్తాను. అందుకని ఆధ్యాత్మికత అంటే ఆది స్థితిలోకి తీసుకొని వెళ్ళేటువంటి ఆత్మజ్ఞానం. అర్థమైందండి? సో అటువంటి స్థితి ఏమి, ఆ లక్షణాలు ఏమిటి, ఒరిజినల్ ప్యూర్ స్టేట్ లో ఆత్మ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక 6 లక్షణాలు స్పష్టంగా మీకు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. ఒకసారి జాగ్రత్తగా 14వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం, గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయంలో 27వ శ్లోకం. అర్థమైందండి? ఒకసారి ముందుగా శ్లోకాన్ని చెప్తాను వినండి, తర్వాత దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ అన్నాడు. ఇక్కడ ఈ 6 లక్షణాలు చెప్పాడు. ఈ 6టిని చాలా స్పష్టంగా తెలుసుకున్నట్లయితే మీరు ఒరిజినల్ బ్రహ్మభూత స్థితి అని అనుకున్నాం గత గీతా శ్లోకాన్ని చర్చించిన ఎపిసోడ్లో. అర్థమైందండి? సో అటువంటి స్థితిని ఒరిజినల్ స్టేట్ అన్నమాట, డివైన్ ప్యూర్ స్టేట్ ఆఫ్ సోల్ అన్నమాట. అటువంటి స్టేట్ లోకి నేనే తీసుకొని వెళతాను. అదే బ్రాహ్మణోహి ఏమన్నాడు? బ్రాహ్మణోహి ప్రతిష్ట అహం అన్నాడు. నేను అటువంటి స్థితికి తీసుకుని వెళ్ళేవాడిని నేను ఒక్కడే. ఇంకా ప్రపంచంలో మీ ఆత్మను శుద్ధి చేసేవాళ్ళు ఎవరూ కూడా లేరు అని భగవంతుడు స్పష్టంగా నేనే దానికి ఆధారము అంటున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అన్నాడు. అర్థం ఒక్కోసారి అర్థం, ప్రతిదానికి నేను ఇక 7 ఉన్నాయండి. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం ఒకటి, తర్వాత ఏమన్నాడు? అమృతస్య రెండవది, అవ్యయస్య, తర్వాత శాశ్వతస్య, తర్వాత ధర్మస్య, సుఖస్య, ఐకాంతికస్య అస్యచ. అర్థమైందండి? 6 ప్లస్ బ్రాహ్మణోహి ప్రతిష్ట మొత్తం 7. 7 మీద కూడా నేనేం చేస్తున్నానంటే మీకు సమర్థించేటువంటి శ్లోకాలు, గీతా శ్లోకాలు, ఉపనిషత్తు మహామంత్రాలు, దీని అర్థంతో పాటుగా దీని సపోర్టింగ్ గీతా వర్సెస్ ప్లస్ ఉపనిషత్ మంత్రాలు చెప్తున్నాను. అప్పుడు మీకు కొంచెం కన్విన్స్ అవుతారనేది ఒక తపన అన్నమాట. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తోంది? మొత్తం పరమాత్మ ఏం చెప్తున్నాడు? నిత్యమైన అవినాశి శాశ్వతమైన ధర్మము మరియు నిత్య ఆనందము ఈ యొక్క ఆత్మ యొక్క మూల స్థితిలోకి తీసుకుని వెళ్ళడానికి ఆధారము నేను ఒక్కడినే. ఇప్పుడు కొంచెం లోతైన తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఒక్కొక్క పదాన్ని మనం ఒక్కొక్క పంక్తిని అర్థం చేసుకుందాం. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అన్నాడు. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అంటే అహం అన్నాడు కదా, నేను ఒక్కడినే ఆ పని చేసేది అనడానికి మళ్ళీ మీకు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క పరమ అవినాశి స్థితి తత్వము అది బ్రహ్మం అంటాడు. బ్రహ్మం అంటే ఆత్మిక ఒరిజినల్ స్టేట్ అన్నమాట. పరబ్రహ్మ స్వరూపం అంటే పరమాత్మ గురించి చెప్తాం. పరంధామాన్ని ఏమంటాం? బ్రహ్మ మహాతత్వం అంటాం. నేను ఆధారము అన్నాడు. బ్రహ్మానికి నేనే ఆధారం. సూటిగా ఎలాంటి ఉన్నత ఆధ్యాత్మిక స్థితి అయినా దానికి మూలము పరమాత్మ ఒక్కరే. భగవంతుని మాటల్ని మనం తేలిక తీసుకోకూడదండి. మన జీవితం ఉన్నతంగా తయారవ్వదు. ఎలా ఉన్నాం అలాగే కూడా ఉంటాము, ఇంకా దిగజారిపోతూ ఉంటాం. అర్థమైందండి? ఇక్కడ ఒకసారి గమనించండి. స్పష్టత ఏంటి? బ్రహ్మం అంటే ఏంటి? అత్యున్నత అవినాశి స్థితి. ప్రతిష్ట అంటే ఏంటి? ఆధారము, మూలము. అహం అంటే నేను భగవంతుణ్ణి, పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి, పరమాత్మని, ఆ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుణ్ణి. ఆ స్థితి స్వతంత్రం కాదు. స్వతంత్రంగా వచ్చేటువంటి ఆత్మలు స్వతంత్రంగా ప్యూర్ అయిపోవు. మీరు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసినంత మాత్రం ఒరిజినల్ స్టేట్కి వెళ్ళిపోవండి. దానికోసం మనం కృషి చెయ్యాలి. దాన్ని పురుషార్థము అంటాడు. పురుష అంటే ఆత్మ. దీనికోసమే శ్రీమతం అని ఇచ్చాడు. జ్ఞానము, యోగము, ధారణ, సేవ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో. అర్థమైంది? ఇవన్నీ డీటెయిల్డ్ అనమాట. ప్రతిష్ట అంటే ఆధారం, మూలం. అహం అంటే పరమాత్మ.
ఈ స్థితి స్వతంత్రం కాదు, దానికి మూలం పరమాత్మ. 10వ అధ్యాయంలో 8వ శ్లోకం రాసుకోండి. ఏమంటుంది? అహం సర్వస్య ప్రభవ, అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఒకటే, మొత్తం సబ్జెక్ట్ మీతో డిస్కస్ చేసుకున్నాం ఈ శ్లోకాన్ని అప్పుడే. అన్నింటికీ మూలం నేనే. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే అహం అన్నాడు కదా, నేను ఒక్కడి, అంటే నన్ను గుర్తించట్లేదు, పరమాత్మను గుర్తించట్లేదు. ఈ రోజున మనం ఎవరినైతే అనుకుంటున్నాం వాళ్ళని భగవంతుడు అనుకుని ఏదో గడిపేస్తున్నాం, కాలక్షేపంగా కర్మకాండలు చేసుకుంటూ గడిపేస్తున్నాం. అది కాదు. దానివల్ల సంస్కార పరివర్తన అవ్వదు, రాబోయేటువంటి సత్యయుగంలో అడుగు పెట్టలేము. అది మొదటిది. తర్వాత ఏమన్నాడు? 15 కూడా రాసుకోండి. సర్వస్య చాహ మృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. ఇది ఒక్కటి చాలా ముఖ్యమండి. మత్తః అంటే నా నుండే, స్మృతి జ్ఞానం అపోహనం. అపోహలు అంటే అన్ని సంశయాలు పోతాయి, నాతో ఎలాగ యోగం చేయాలి స్మృతి కలుగుతుంది, నా నుండే జ్ఞానం లభిస్తుంది. అర్థమైందండి? ఇది అన్నమాట ముఖ్యం అనమాట. జ్ఞానం కూడా నా నుండే. ఇప్పుడు మీకు ఒక ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకొస్తారు. అంటే ఒక్కొక్క పాయింట్కి నేను రాసుకున్నాను. గీతా ఉపనిషత్తు అలా రాసుకున్నాను. తైత్తిరీయ ఉపనిషత్తు 3.1.1 అండి. యతోవా ఇమాని భూతాని జాయంతే ... సృష్టి మొత్తం ఎక్కడి నుండి వచ్చిందో అదే పరమసత్యం, అదే పరమాత్మ. అంటే సృష్టి కారకుడు పరమాత్మ. అర్థమైందండి? రెండవది, ఒకటైపోయింది బ్రాహ్మణో హి ప్రతిష్ఠ అయిపోయింది. రెండవది అమృతస్య. అమృత అంటే ఏంటంటే మృత లేనటువంటి సిచ్యువేషన్. అర్థమైంది? మృత్యోర్మ అమృతంగమయ్య అంటాం చూసారా, ఆ బృహదారణ్యోపనిషత్తు 1:3:28లో ఆ పాయింట్. అమృత అంటే మృత లేదు, నిత్యం ఉంటుంది, శాశ్వతం అనమాట. ఆత్మ నిత్యము, అమృతము అంటే మరణము లేనిది, జనన మరణ చక్రానికి అతీతమైనది. అర్థమైందండి? ఆత్మకి జననము లేదు, మరణము లేదు. ఎక్కడ చెప్పాడు? 2వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడండి? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఇప్పటికే మనం చెప్పుకున్నాం. అంటే శరీరం మరణిస్తోంది కానీ ఆత్మకి మరణము లేదు. కఠోపనిషత్తులో కూడా అదే పదాలతో ఉందండి. 2వ అధ్యాయం 2.18 కఠోపనిషత్తు. నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ అంటాడు ఇక్కడ. నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతయం పురాణం నా హన్యతే హన్యమాన శరీరం. ఇది సమానంగా ఉంటుంది. ఆత్మకు జననము లేదు, మరణము లేదు, అది నిత్యమైనది, శాశ్వతమైనది. శరీరం నశించిన ఆత్మ నశించదు. ఇది అమృతస్య. ఇప్పుడు 3వ విషయము అవ్యయస్య. అమృతస్య ఒక్కొక్కదాని ఆ భేదాన్ని గమనించండి. అమృతస్య అంటే మరణము లేదు. ఇక్కడ అవ్యయస్య అంటే ఏంటి? అవ్యయస్య అంటే తరగదు అనమాట, ఎప్పటికీ కూడా. అంటే నశించదు, క్షీణించదు. అంటే ఇంపెరిషబుల్ అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందండి? క్షయలేని సత్యము, అది నాశనము కానిది. దీనికి గీత సమర్థించేటువంటి మంత్రం ఏంటి? 2:17 అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అన్నాడు. ఈ సమస్తములో వ్యాపించి ఉన్నది అవినాశి. ఆ అవ్యయమైన ఆత్మను ఎవరు నశింపచేయజాలరు. అవ్యయమైన ఆత్మను ఎవరు నశింపచేయజాలరు. తర్వాత దీనికి ఉపనిషత్తు మంత్రం తీసుకొస్తున్నాను. ముండకోపనిషత్తు 2.2.11. అర్థమైందండి? బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణ ఉత్తరేణ ... ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ ముందు వెనక, దక్షిణము ఉత్తరము, పైన క్రింద, ఎక్కడ చూసినా ఈ సమస్తము అమృత స్వరూపమైన బ్రహ్మమే వ్యాప్తించి ఉన్నది. అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది కదండి. ఆత్మలు నిత్యము, శాశ్వతము. కాబట్టి దానిని మనం మర్చిపోయాం. తర్వాత 3వది శాశ్వతస్య అన్నాడు. పర్మనెంట్, శాశ్వతస్య ఎప్పటికీ ఉండేది, కాలానికి అతీత. దానికి కాలంతో సంబంధం లేదు. శరీరం తీసుకుంటుంది, విడిచిపెడుతుంది. అంతే. నిత్య స్థిరత్వము, ఆత్మ నిత్యమైనది. 2వ అధ్యాయంలోని 24వ శ్లోకము అచ్ఛేద్యో అయమదాహ్యో అయమశోష ఏవచ అయమేవచ నిత్య సర్వగత స్థాణు అయం అచలోయం సనాతన అన్నాడు గీతలో. ఈ ఆత్మను ఏ శస్త్రముతో ఖండించలేము, అగ్నితో కాల్చలేము, నీటితో తడపలేము, గాలితో ఆర్పివేయలేము. ఇది నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది. సర్వవ్యాప్తం అంటే మళ్ళీ సర్వవ్యాప్తి అనుకోకూడదు. ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి సర్వవ్యాప్తమైనది, స్థిరంగా, మార్పు లేనిదిగా, శాశ్వతముగా ఉంటుంది.
దీనికి శ్వేతాశ్వతర ఉపనిషత్ 6.13 రాసుకోవచ్చండి. నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతి నైతరస్య. ఇది మంత్రం అండి. అనేక నిత్య చైతన్యాల మధ్య ఒక పరమ నిత్యుడు ఉన్నాడు. ఆయన్ని యథార్థంగా గ్రహించిన వారికి మాత్రమే శాశ్వత శాంతి లభిస్తుంది. అంటే ఇక్కడ ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యము. అర్థమైందండి? అది సంగతి. ధర్మస్య, 5వది ధర్మస్య అసలు స్వభావం, సహజ గుణము. అంటే ధర్మస్య అంటే స్వధర్మం. స్వధర్మం అంటే ఆత్మలో దివ్య గుణాలు, పవిత్రత, ఆనందము, శక్తి, శాంతి. అర్థమైందండి? జ్ఞానము, ఇవన్నీ అన్నమాట. ప్రేమ. ఆత్మక సహజ ధర్మము, సహజ స్వభావము, సత్యము ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. ఆత్మలో ఉన్న గుణాలు, నిజ గుణాలు ఆత్మ అనుభవం చేస్తే మీరు అవన్నీ కూడా మీకు అన్ని అనుభూతిలోకి వస్తాయి. కేవలం మీరు చేయవలసిందల్లా నేను ఆత్మని అనే దానికి అభ్యాసం చేయాలి. దీనికి 2:16 నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత అనయో తత్వదర్శిభి అన్నాడు. తత్వాన్ని దర్శించే వాళ్ళు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. అసత్యానికి స్థిరమైన ఉనికి లేదు, సత్యానికి లేనితనము లేదు. ఈ రెండింటి సత్యాన్ని తత్వజ్ఞానులు మాత్రమే స్పష్టంగా గ్రహిస్తారు. 5:21 బాహ్యస్పర్శా స్వసక్తాత్మ విందతి ఆత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్త ఆత్మ సుఖం అక్షయమశ్నుతి అన్నట్టు. చూసారా? అక్షయం అంటే పర్మనెంట్ సుఖం అన్నమాట. అక్షయం అంటే క్షీణించినట్టు సుఖము, తరగనటువంటి సుఖము పొందుతారంట. ఎప్పుడైతే బాహ్యస్పర్శకి అసక్త, ఈ దేహ భ్రాంతి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. దేహము, దేహ సంబంధాలు, వస్తు వైభవాలు, కీర్తి ప్రతిష్టలు, వీటి నుండి బయటపడాలంటున్నాడు. బాహ్య విషయాలపై ఆసక్తి లేకుండా ఆత్మలోనే ఆనందాన్ని పొందినవాడు బ్రహ్మయోగముతో కలిసి అవినాశి సుఖాన్ని అనుభవిస్తాడు. దీనికి సమర్థించే శ్లోకము బృహదారణ్యక ఉపనిషత్తు అండి. బృహదారణ్యక ఉపనిషత్తు 4:19 అండి. 4.4.19 నేహానానాస్తి కించన మృత్యోహ స మృత్యుమాప్నోతి యహ ఇహ నానేవే పశ్యతి ... ఇక్కడ ఎలాంటి భేదము లేదంట. ఎవరు భేదాన్ని చూస్తారో వారు మరణము నుండి మరణానికి వెళ్తారు. భేదం అంటే ఏం చేస్తున్నాము? భేదం అంటే కులము, మతము, జాతి, రంగు, రూపం, స్త్రీ, పురుష, ఉన్నవాడు, లేనివాడు. ఈ భేదాలు చూసినవాడు ఒక మరణం నుంచి ఇంకో మరణానికి వెళ్తాడు. ఒక మరణం అంటే శరీరము మరణిస్తాడు, మళ్ళీ ఇంకో శరీరంలో వెళ్తాడు, మళ్ళీ మరణిస్తాడు, మళ్ళీ ఇంకో శరీరం, మళ్ళీ మరణిస్తాడు. కానీ ఆత్మానుభూతి జరగదు. అందుకని మరణం నుండి మరణానికి వెళ్తారు. తర్వాత 6వది సుఖస్య అన్నాడు. సుఖస్య సుఖం అన్నమాట. నిజమైన ఆనందము దీని అర్థం. ఇది ఇంద్రియ సుఖము కాదు, ఇంద్రియాతీత సుఖము. లోపలి నుండి వచ్చేటువంటి శాంతి, ఆంతరికంగా అనుభవం చేసేటువంటి సుఖము, శాంతి అంటే ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలు అన్నమాట. అత్యున్నతమైనటువంటి ఆనందము ఇంద్రియాతీతము. ఇది 6వ అధ్యాయంలోని 21వ శ్లోకం అండి. సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర చైవాయం స్థితశ్చలతి తత్వతః. తత్వం అంటే యథార్థంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆత్మానుభూతి చేస్తారు. ఇంద్రియాలకు అతీతంగా బుద్ధితో గ్రహించబడే పరమానందాన్ని యోగి అనుభవం చేస్తాడు. అర్థమైందండి? ఆ స్థితిలో స్థిరపడిన వాడు నిజస్వరూపము నుండి ఎప్పుడూ చలించాడు. ఇంద్రియ సుఖము తాత్కాలికము అండర్లైన్ చేశాడు. తర్వాత 5వ అధ్యాయంలోని 22 ఇంకొక శ్లోకం దీని మీద. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః అన్నాడు. అర్థమైందండి? బుద్ధిమంతుడు, బుద్ధినేత్రం తెలుసుకున్నవాడు ఈ యొక్క తెలిసిపోతుంది అన్నమాట. నచికేతుడి లక్షణాలు అన్నమాట, అర్జునుడి యొక్క లక్షణాలు అన్నమాట. బాబు ఇది అశాశ్వతము, ఇది శాశ్వతము, ఇది వజ్రం, అది పెట్టి మాత్రమే అనుకుంటాడు, వజ్రాన్ని పట్టుకుంటాడు. ఆ ఆనందాన్ని పొందినవాడు ఏమన్నా అది కాదు. ఏం చెప్పానది ఇక్కడ దాటేసినట్టున్నానా? ఇంద్రియ సంపర్కము ద్వారా వచ్చే సుఖాలు దుఃఖానికి కారణాలు. అర్థమైంది? అండర్లైన్ చేసుకున్నాను. ఇంద్రియ సంపర్కము ద్వారా అనుభవం చేసే సుఖాలు దుఃఖానికి కారణాలు. అవి ఆరంభము, ముగింపు కలిగినవి. అందువలన జ్ఞాని వాటిలో ఆసక్తి చూపడు. జ్ఞాని అంటే బుద్ధినేత్రం తెలుసుకున్నవాడు. అర్థమైందండి? నతేషు రమతే బుధః అన్నాడు. చూసారు? అదనమాట ముఖ్యము.
బ్రహ్మమే ఆనందము. దీనికి సమర్థించేటువంటి తైత్తిరీయ ఉపనిషత్తు 3.6 ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్వేవ కల్విమాని భూతాని జాయంతే ... బ్రహ్మమే ఆనంద స్వరూపము. చూసారా, బ్రహ్మమే అంటే ఆత్మ ఆనంద స్వరూపం. ఒరిజినల్ గా ఆనంద స్వరూపం అనుభవం చేయడం కాదండి, మనం ఉన్నామే ఆనందం, మన స్వధర్మమే ఆనందం. అదే బ్రహ్మ. అందుకని ఆత్మకి దానికి వ్యతిరేక పదం లేదు. అర్థమైందండి? ఆత్మకి వ్యతిరేక పదం ఏముంది? లేదు కదా. ఆత్మకి సుఖానికి దుఃఖం ఉంది, కానీ ఆత్మకి ఆనందానికి ఏమైనా ఉందా? లేదు. బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందం, మహదానందం, నిత్యానందం, సత్యానందం ఇలాంటి పదాలు వాడతారు. తైత్తిరీయ ఉపనిషత్ 3.6 అండి. తైత్తిరీయ ఉపనిషత్ 3.6 ఇక్కడ ఏం చెప్పాడు? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్వేయ కల్వినాని భూతాని జాయంతి అన్నాం కదా. బ్రహ్మమే ఆనంద స్వరూపము. సమస్త సృష్టి ఆనందము నుండే ఉద్భవిస్తుంది, ఆనందముతోనే జీవిస్తుంది, చివరకు ఆనందములోనే లీనమవుతుంది. భగవంతుడు ఆనంద సాగరుడు. చూసారా, మనం మళ్ళీ ఆనందంలోకి వెళ్తాం. ఇంకా ఆత్మ అనుభూతి, ఆత్మ యొక్క జ్ఞానం, ఆత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కనిపెట్టి దాని అభ్యాసం చేసినట్లయితే అద్భుతమైనటువంటి మనకి ఎంతో ఇది లాభాలు ఉన్నాయండి దానివల్ల. తర్వాత 7వది ఏకాంతికస్య. ఏకాంతికస్య అన్నాడు ఆఖరిది. అఖండం అన్నాడు. ఏకాంతిక అంటే ఖండితము కానటువంటిది. అది అఖండము, నిరంతరము ఆనందము. మధ్యలో విఘాతము లేదు, కట్ అయిపోతాం. ఇప్పుడు మనం భౌతికంగా మనం ఏదైనా అనుభవం చేస్తాం, అనుకున్నది ప్రమోషన్ వచ్చింది, ఆనందపడతాం. లేకపోతే నాకు ప్రమోషన్ రాలేదు, అందరికీ వచ్చింది, నాకంటే తక్కువగా పనిచేసిన వాడికి ప్రమోషన్ ఇవ్వలేదు, వచ్చింది నాకు ఇవ్వలేదు, ఏదో దుఃఖపడతాం. లేకపోతే మన ధనం ఏదో ఎవడో దొంగడు పట్టుకుపోయాడు, లేకపోతే మనకి ఏదో జరిగింది, ఇట్లాంటి ఆనందం ఉంటుంది, మన దుఃఖం వస్తుంది. అది కాదు, అది సుఖము దుఃఖం అంటారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ఎటువంటి ఖండితము కానటువంటి ఆనందం అన్నమాట ఇది. ఏకాంతికస్య అంటది ఎప్పటికీ తగ్గని ఆనందము. దీనికి 6వ అధ్యాయంలోని 22 ఆత్మ సంయమ యోగం అండి. ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగంలో ఇది ఏంటండి? 22వ శ్లోకం. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇది శ్లోకం. ఇది ఎంత అద్భుతంగా ఉంది చూసారా. ఈ ఆనందం పొందితేనంట ఇంకా దేనిని గొప్పగా భావించారంటండి. ఏదైనా కానివ్వండి, మీకు పెద్ద పదవి దొరికినా, పెద్ద డబ్బు దొరికినా, బంగారం దొరికి ఏది, ఎందుకంటే అది ఒక్క జన్మకి మాత్రమే పరిమితం అయ్యేటువంటిది ఆనందము. అందుకని ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఏమి చూడండి, మీనింగ్ రాసుకున్నాను. ఆ ఆనందాన్ని పొందినవాడు దానికంటే గొప్పదాన్ని మరొకటి లేదు, దానికంటే గొప్పది మరొకటి లేదు అని భావిస్తాడు. ఆ స్థితిలో స్థిరపడిన వాడు తీవ్రమైన దుఃఖము వచ్చినా కూడా చలించడంట. తీవ్రమైన దుఃఖం వచ్చినా చలించడంట. అందుకని అక్కడ ఏమిటాడు? యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. గురుణాపి దుఃఖం అంటే తీవ్రమైన దుఃఖం. ఉన్న పడంగా మన వాళ్ళు ఎవరో శరీరం విడిచిపెట్టారు, లేకపోతే పెద్ద యాక్సిడెంట్ అయింది, లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చింది, లేకపోతే ఉద్యోగం ఊడిపోయింది, లేకపోతే ఏదో ఫ్రాడ్లో అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు వచ్చి, ఇలాంటివి అనమాట. గురునాభి అటువంటి స్థితిలో కూడా చలించకుండా ఉంటాడంట. నా విచాల్యతే. చాందోగ్య ఉపనిషత్తు 7.23.1 7.23.1 చాందోగ్య. దీనికి సమర్థించేది శ్లోకం, మంత్రము. యో వై భూమా తత్ సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం. అపారమైనదే నిజమైన సుఖం అంట. అపారమైనదే నిజమైన సుఖము, పరిమితమైనదిలో సుఖము లేదు. అపారం అంటే అన్ని కాలచక్రం మొత్తం పనికొచ్చేది నిజమైన సుఖము. పరిమితం అంటే ఒక జన్మకి మాత్రం ఏం సుఖం అని చెప్పండి. పొద్దున ఏదో తిన్నారు, మంచి పార్టీ, పెద్ద 7 స్టార్ హోటల్లో మంచి విందు ఇచ్చారు, ఎవరో ఇచ్చారు, మనం వెళ్ళాము, ఎంజాయ్ చేసాము, అయిపోయింది కదా. ఆ సుఖం అక్కడితో కట్ అయిపోయింది కదా. అంటే ఆది అంతం రెండింటికి ఉంటుంది సుఖము. నిజమైన ఆనందము అపారత్వములోనే ఉన్నది, పరిమితమైన దాంట్లో లేదు. సారాంశం అండి, చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సినవి ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ 7 పదాలు ఒకే పరమసత్యాన్ని వివిధ కోణాల్లో చెబుతున్నాయి. ఏమిటంటే అది సులభంగా ఏం చెప్తున్నాడు? ఆత్మ గురించి ఏం చెప్తున్నాడు? అమృతస్య అంటే ఏమిటి? అది చావు లేనిది. అంటే అమృతం అంటే మృత లేనిది, మరణము లేనిది. ఇక్కడ చావు లేనిది అని ఇచ్చాడు. రెండవది అవ్యయస్య అన్నాడు. అంటే ఏంటి? నశించనిది, క్షీణించనిది. తర్వాత శాశ్వతస్య అన్నాడు. శాశ్వతస్య అంటే ఎప్పటికీ ఉండేది, శాశ్వతం, ఆత్మ శాశ్వతం కదా. తర్వాత ధర్మస్య అన్నాడు. ధర్మస్య అంటే సహజ స్వభావంలోకి,
అనుభవం చేయించేది. సహజ ఒరిజినల్ మన స్వధర్మం అంటే ఆత్మలో గుణాలు 26 దివ్య గుణాలు పెట్టాడు చూసారు 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో చెప్తాడు. తర్వాత సుఖస్య అంటే ఆనంద స్వరూపం చెప్పుకున్నాం కదా, అది పరమానందం, దివ్యానందం, ఆదానందం, అది హైయెస్ట్ ఆనందం అనమాట. బ్లిస్ అంటారు, ఇంగ్లీష్ లో బ్లిస్ అంటారు. అఖండంగా ఉండేది, ఏకాంతికం అంటే అఖండంగా ఉండేది. అర్థమైందండి, ఇది అఖండం అంటే కట్ కాదు, ఎప్పటికి సదా అంటే సత్య త్రేతా యుగాలు ఆల్మోస్ట్ ద్వాపర యుగం ఎండింగ్ వరకు కూడా ఈ సుఖాన్ని అనుభవం చేస్తామండి. అంటే అన్ని జన్మలు మనలో 8 జన్మలు సత్యయుగము, త్రేతాలో 12 జన్మలు, 21 జన్మలు ద్వాపరం, ఇవన్నిట్లో దగ్గర 21 అంటే 41 జన్మలు మనము అద్భుతంగా. తర్వాత కలియుగం ఆరంభంలో కూడా బాగుంటుంది, కానీ కలియుగం ఎండింగ్ లోనే కొద్దిగా డిఫికల్ట్ గా ఉండొచ్చు. అందుకని ఇది అఖండంగా ఉంటుందని చెప్పారు. ఈ సమస్తానికి మూలం ఎవరు? పరమాత్మ. మన పరమాత్మను తెలుసుకోకుండా ఇవన్నీ దొరుకుతాయా? దొరకవు. చివరి సందేశం అండి, పరమాత్మ అనే నిత్య జీవన సత్యానికి, అవినాశి స్థితికి, ఆత్మ యొక్క సహజ ధర్మానికి మరియు అఖండ ఆనందానికి ఆధారము అన్నావు. ఇప్పుడు భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఈ శ్లోకం గురించి మనం తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. ఇది 14:27 బ్రాహ్మణోయి ప్రతిష్ఠ మూర్తస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ మీనింగ్ ఏమి? ఏలననా అంటే దీని ముందు మంత్రంతో మనం ముందు మంత్రం గత ఎపిసోడ్ లో చర్చించుకున్నాము, గీత ఎపిసోడ్ లో. దీనికి మీనింగ్ ఏంటంటే ఏలనన్నా అంటే దాని ముందు చదువుతాను. అనన్య భక్తి ద్వారా మాత్రమే నిరంతరము భజించువాడును ఈ 3 త్రిగుణాలు 3 గుణాలకును పూర్తిగా అతీతుడైన వాడు అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును అన్నాడు చూసారా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ లో ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మముకును అంటే పరబ్రహ్మ అంటే ఇక్కడ ఆత్మ మీనింగ్ తీసుకోండి, శాశ్వతంగా ఉంటుంది కదా. అమృతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండ ఆనందమునకును నేనే ఆధారము. అర్థమైందండి, ఇది విషయం అండి. సో ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మీకు కఠోపనిషత్తులోని 1, 2, 13వ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.